హలో హాయ్ అండి అందరికి. ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఫిషెస్ అంటే చాలా అందమైన చేపల గురించి తెలుసుకుందాం. మరియు అవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ మ్యాండరిన్ ఫిష్ ప్రపంచంలోనే అతి అందమైన చేప. మ్యాండరిన్ ఫిష్ పసిఫిక్ మహాసముద్రంలో జీవిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ ను మ్యాండరిన్ డ్రాగనెట్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ సింకిలోపస్ స్ప్లెండిడస్. ఈ మ్యాండరిన్ ఫిష్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న లగూన్లు మరియు కోరల్ రీఫ్స్ లో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా నిశ్శబ్దమైన రహస్యమైన రీఫ్ ప్రదేశాల్లో నివసిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ 3 నుండి 60 అడుగుల లోతులో నివసిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ కి స్కేల్స్ ఉండవు. దీనికి స్కేల్స్ కి బదులుగా విషపూరితమైన మ్యూకస్ అంటే జిగురు వంటి పదార్థం దీని శరీరంపై కప్పి ఉంటుంది. ఈ విషపూరితమైన జిగురు శత్రువుల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ చూడడానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ దీని యొక్క శరీరం మాత్రం దుర్గంధాన్ని అంటే ఫోల్ స్మెల్ అని ఉత్పత్తి చేస్తుంది. ఈ దుర్గంధాన్ని ఇది శత్రువును భయపెట్టడానికి ఓ రకమైన రక్షణ విధానంగా ఉపయోగిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ యొక్క మోస్ట్ వివిడ్ అంటే అత్యంత తీవ్రమైన మరియు అత్యంత మాయాజాలంగా కనిపించే బ్లూ, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కలర్స్ వేవీ ప్యాటర్న్స్ వల్ల ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. మరియు అందుకే ఈ మ్యాండరిన్ ఫిష్ లు చాలా ఫేమస్ కూడా. అంతేకాదు ఈ మ్యాండరిన్ ఫిష్ లు చాలా కాంతివంతమైన బ్లూ కలర్ తో మెరిసిపోతూ ఉంటాయి. ఈ కాంతివంతమైన బ్లూ కలర్ సైనోఫోర్స్ గా పిలువబడే చాలా అరుదైన పిగ్మెంట్ సెల్స్ అంటే వాటి యొక్క కణాల వల్ల వస్తుంది. ఈ రకమైన కణాలు ఫిషెస్ లో కనిపించడం చాలా అసాధారణం. ఈ మ్యాండరిన్ ఫిష్ లు మీటింగ్ సమయంలో అంటే జతకట్టే సమయంలో చాలా అద్భుతంగా డాన్స్ చేస్తాయి. అంతేకాదు ఇవి జతగా పైకి ఎగిరి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో ఇది చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ మ్యాండరిన్ ఫిష్ 6 నుంచి 7 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఇది చాలా శాంతియుతంగా భయపడే స్వభావం ఉంటుంది. ఇది పగటి సమయంలో చాలా చురుకుగా ఉంటుంది. ఇది ఇతర చేపలతో గొడవ పడకుండా జీవిస్తుంది. మ్యాండరిన్ ఫిష్ మాంసాహారి అంటే కార్నివోరస్. ఇది రోజంతా తినే స్వభావం ఉంటుంది. అంతేకాదు ఇది ప్రాణాలతో ఉన్న ఆహారం మాత్రమే తింటుంది. అందుకే దీనిని అక్వేరియంలో పెంచడం చాలా కష్టం. ఈ బెట్టా ఫిష్ థాయిలాండ్, కంబోడియా, వియత్నాం మరియు లావోస్ లో కనిపిస్తుంది. ఈ బెట్టా ఫిష్ ను సాధారణంగా సయామీస్ ఫైటింగ్ ఫిష్ అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ బెట్టా స్ప్లెండెన్స్. ఈ బెట్టా ఫిష్ లు సాధారణంగా వరి పొలాలు, చక్కెర పొలాలు, మెల్లగా ప్రవహించే నదులు, చెరువులు వంటి నీటి ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ బెట్టా ఫిష్ లు 24 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉన్న ఉష్ణమండల వాతావరణం అంటే ట్రాపికల్ క్లైమేట్ ని ఇష్టపడతాయి. ఈ బెట్టా ఫిష్ లు మోస్ట్ వివిడ్ కలర్స్ తో అంటే తీవ్రమైన రంగులతో మరియు పొడవైన తేలియాడే ఫిన్స్ తో ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇవి 6 నుండి 7.5 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఈ బెట్టా ఫిష్ లు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్, బ్లాక్ మరియు మల్టీ కలర్స్ లో కనిపిస్తాయి. ఆడ బెట్టా ఫిష్ కంటే మగ బెట్టా ఫిష్ లు చాలా అందంగా చాలా పొడవైన ఫిన్స్ కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ మగ బెట్టా ఫిష్ లు చాలా అగ్రెసివ్ గా చాలా కోపంగా కూడా ఉంటాయి. ఈ మగ బెట్టా ఫిష్ లు వేరే మగ బెట్టా ఫిష్ తో ఇతర జాతి మగ ఫిష్ తో ఎక్కువగా గొడవ పడతాయి. అందుకే వీటిని ఫైటింగ్ ఫిష్ అంటారు. ఈ గొడవ పడే స్వభావం వల్ల ఈ బెట్టా ఫిష్ లను సాధారణంగా ఒంటరిగా లేదా శాంతంగా ఉండే చేపల మధ్య ఉంచుతారు. మగ బెట్టా ఫిష్ లు ఆడబెట్టా ఫిష్ లను అట్రాక్ట్ చేయడం కోసం బబుల్ నెస్ట్ లను అంటే బుడగలా ఉండే గోళ్లను నిర్మిస్తాయి. బ్రీడింగ్ అంటే ఉత్పత్తి సమయంలో మగ బెట్టా ఫిష్ లు ఈ బబుల్ నెస్ట్ లను ఉపయోగిస్తాయి. ఆఫ్టర్ మీటింగ్ అంటే జతకట్టిన తర్వాత మగ బెట్టా ఫిష్ లు ఎగ్స్ ను సేకరించి వాటిని జాగ్రత్తగా బబుల్ నెస్ట్ లో ఉంచుతాయి. ఈ బెట్టా ఫిష్ లు కార్నివోరస్ అంటే మాంసాహారు. ఇవి చిన్న పురుగులను, లార్వాలను, బ్లడ్ వామ్స్ ను తింటాయి. ఈ బెట్టా ఫిష్ ల యొక్క ప్రత్యేకమైన ఇంకో గుణం ఏంటంటే చాలా ఫిష్ లు వాటర్ లో ఉన్న ఆక్సిజన్ మాత్రమే పీల్చుకోగలవు. కానీ ఈ బెట్టా ఫిష్ లు గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా పీల్చుకోగలవు. లాబరింత్ అనే ప్రత్యేకమైన అవయవం వల్ల ఇది గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా పీల్చుకుంటుంది. అంతేకాదు లాబరింత్ అనే అవయవం వల్లనే ఇది తక్కువ ఆక్సిజన్ ఉండే నీటిలో కూడా జీవించగలదు. అంతేకాదు
ఈ బెట్టా ఫిష్లు వాటి ఓనర్స్ ని కూడా గుర్తుపట్టగలవు. ఈ లయన్ ఫిష్లు ఇండియన్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనిపిస్తాయి. సాధారణంగా 2 జాతుల లయన్ ఫిష్లు ఉన్నాయి. అవి రెడ్ లైన్ ఫిష్, డెవిల్ ఫైర్ ఫిష్. ఈ లయన్ ఫిష్లు కోరల్ రీఫ్లు, రాయల మధ్య పగుళ్ళు, సముద్ర గడ్డి వల్ల ఏర్పడ్డ బెట్లలో ఇవి నివసిస్తాయి. ఈ లయన్ ఫిష్లు రెడ్, వైట్, బ్రౌన్ స్ట్రైప్స్ తో అంటే చారలతో చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి ఎంత అందంగా ఉంటాయో అంత ప్రమాదకరం కూడా. ఇవి ఎంత ప్రమాదకరం అంటే వీటి వల్ల మనుషులకు విపరీతమైన నొప్పి, ఉబ్బడం అంటే స్వెల్లింగ్, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. ఈ లయన్ ఫిష్ కు చూడడానికి ఫ్యాన్ లాగా కనిపించే పెక్టోరల్ ఫిన్స్ మరియు విషపూరితమైన వెన్నెముక భాగం ఉంటాయి. ఈ విషపూరితమైన వెన్నెముక భాగం వలన ఇవి చాలా ప్రమాదకరం. ఈ విషం అవి వాటి ఆత్మ సంరక్షణ కోసం వినియోగిస్తాయి. ఈ విషం వలన వీటికి శత్రువులు కూడా చాలా తక్కువ. ఈ లయన్ ఫిష్లు 30 నుంచి 38 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఈ లయన్ ఫిష్లు మాంసాహారం అంటే కార్నివోరస్. ఇవి చిన్న చేపలను, రొయ్యలను తింటుంది. ఇవి తమ శరీరం పరిమాణానికి సగం వరకు ఆహారం తినగలవు. ఈ లయన్ ఫిష్ యొక్క పొట్ట నార్మల్ సైజ్ కన్నా 30 టైమ్స్ అంటే 30 రెట్లు ఎక్స్పాండ్ అవ్వగలదు. ఈ లయన్ ఫిష్లు శత్రువులను వేటాడడానికి ఒకదానికి ఒకటి సహకరించుకొని అంటే కోఆపరేట్ చేసుకొని గ్రూప్స్ గా ఏర్పడి శత్రువులను కార్నర్ చేసి చంపుతాయి. ఈ లయన్ ఫిష్లు చాలా వేగంగా జననం చేస్తాయి. ఒక ఆడ లయన్ ఫిష్ ఒక సంవత్సరంలో 2 మిలియన్ల గుడ్లు పెట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ లయన్ ఫిష్ యొక్క ఎక్కువ సంతానం మరియు వీటి యొక్క వేట వల్ల వేరే స్థానిక జాతుల చేపలకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మెరైన్ సైంటిస్టులు వీటిని వేట చేయాలని మానవులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్లోన్ ఫిష్ ఇండియన్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు గ్రేట్ బ్యారియర్ రీఫ్ వంటి వేడి, తక్కువ లోతు నీటిలో కనిపిస్తుంది. ఈ క్లోన్ ఫిష్ ను ముద్దుగా ఆనిమోన్ ఫిష్ అని అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం ఆంఫిప్రియోన్ ఆసిల్లారిస్. ఈ క్లోన్ ఫిష్ కోరల్ రీఫ్ అండ్ చిన్న సైజ్ లాగూన్స్ లో నివసిస్తుంది. ఈ క్లోన్ ఫిష్లు బ్రైట్ ఆరెంజ్ రంగుతో, శరీరంపై నలుపు రంగుతో కూడిన తెలుపు పొడవుగల బార్లు అంటే వైట్ బ్యాండ్స్ తో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ క్లోన్ ఫిష్లు 2 నుండి 5 అంగుళాల పొడవు ఉంటుంది. కొన్ని జాతులు ఎల్లో, రెడ్, బ్లాక్ మరియు బ్రౌన్ కలర్లలో ఉంటాయి. ఈ క్లోన్ ఫిష్లు ఆడచేపలు పెద్దవిగా, మగ చేపలు చిన్నవిగా ఉంటాయి. ఈ క్లోన్ ఫిష్లు సీ యానిమోన్లు ఒకదానికొకటి పరస్పరం హెల్ప్ చేసుకుంటాయి. ఈ క్లోన్ ఫిష్లు సీ యానిమోన్ లోపల ఉంటాయి. ఈ రకంగా లోపల ఉండడం వల్ల వేరే శత్రు చేపల నుండి రక్షణ పొందుతారు. అదే విధంగా ఈ క్లోన్ ఫిష్లు సీ యానిమోన్ ను శుభ్రంగా ఉంచుతాయి మరియు ఈ క్లోన్ ఫిష్ల విసర్జన ద్వారా సీ యానిమోన్ కావలసిన పోషకాలను ఈ క్లోన్ ఫిష్ అందజేస్తుంది. ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ జీవనం చేస్తారు. ఈ క్లోన్ ఫిష్లలో ఆధిపత్యం ఆడచేపలలో ఉంటుంది. ఈ క్లోన్ ఫిష్లు గ్రూప్స్ గా అంటే ఒక గుంపుగా స్ట్రిక్ట్ హైరార్కీని పాటిస్తాయి. అంటే కఠినమైన శ్రేణీకరణను పాటిస్తాయి. అంటే ఫస్ట్ ఆధిపత్య ఆడచేప, తర్వాత ఒక పెద్ద మగచేప, దాని వెనకాల కొన్ని చిన్న మగచేపలు ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ క్లోన్ ఫిష్లు మొదట మగగా జన్మించి అవసరమైనప్పుడు ఆడగా మారుతారు. అంటే ఆధిపత్య ఆడచేప చనిపోతే ఆధిపత్య మగ ఆడగా మారుతుంది. ఈ క్లోన్ ఫిష్లు ప్రత్యేకమైన మ్యూకస్ అంటే జిగురు వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సీ యానిమోన్స్ యొక్క ప్రమాదకరమైన కాటు నుండి రక్షగా ఉపయోగపడుతుంది. ఈ డిస్కస్ ఫిష్లు సౌత్ అమెరికాలో అమెజాన్ నదిలో ఎక్కువగా కనిపిస్తాయి. మెల్లగా ప్రవహించే నదులు, నది ఒడ్డుల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొద్దిగా వేడి, కొద్దిగా ఎసిడిక్ అండ్ సాఫ్ట్ వాటర్ లో ఇది బాగా పెరుగుతుంది. ఈ డిస్కస్ ఫిష్లు ఎంత అందంగా ఉంటాయి అంటే దీనిని కింగ్ ఆఫ్ ది అక్వేరియం అని అంటారు. ఇవి చూడడానికి డిస్క్ షేపులతో గుండ్రంగా మరియు ఫ్లాట్ గా అంటే సన్నని శరీరంతో చాలా అందంగా ఉంటాయి. దీని యొక్క డిస్క్ షేప్ వలనే వీటిని డిస్కస్ ఫిష్ అని అంటారు. ఈ డిస్కస్ ఫిష్లలో
ప్రధానంగా 3 జాతులు ఉన్నాయి. అవి ఒకటి బ్లూ ఆర్ గ్రీన్ డిస్కస్, రెండవది హెకెల్ డిస్కస్ మరియు మూడవది రెడ్ డిస్కస్. ఈ డిస్కస్ ఫిష్లు బ్రైట్ రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, అల్బినో కలర్లలో ఉంటాయి మరియు అందమైన స్ట్రైప్స్, స్పాట్స్, మార్బ్లింగ్ ప్యాటర్న్స్ తో ఇవి చాలా చాలా అందంగా కనిపిస్తాయి. ఈ డిస్కస్ ఫిష్లు వాటి యొక్క మూడ్ మరియు హెల్త్ కండిషన్ బట్టి వాటి యొక్క కలర్ ను కూడా కొద్దిగా చేంజ్ చేసుకుంటాయి. ఈ డిస్కస్ ఫిష్లు సాధారణంగా 4.8 నుండి 6 ఇంచుల వరకు ఉంటుంది. కొన్నిసార్లు 8 నుండి 10 ఇంచుల వరకు కూడా పెరుగుతుంది. ఈ డిస్కస్ ఫిష్లు చాలా ఇంటెలిజెంట్ ఫిష్లు. ఇవి గ్రూప్స్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఈ డిస్కస్ ఫిష్ ఓమ్నివోరస్ అంటే ఇది శాకాహారి మరియు మాంసాహారి కూడా. ఇవి చిన్న చిన్న కీటకాలను మరియు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ను తింటాయి. డిస్కస్ ఫిష్ల యొక్క రాజసమైన రూపం మరియు వాటి యొక్క ఆకృతి మరియు వాటి యొక్క ఈత కొట్టే విధానం వల్ల వీటిని కింగ్ ఆఫ్ ది అక్వేరియం అంటారు. ఈ డిస్కస్ ఫిష్లు వాటి యొక్క బాడీ మూవ్మెంట్స్ తో మరియు కలర్ చేంజింగ్ క్యారెక్టర్స్ తో ఒకదానితో ఒకటి సంభాషించగలవు, అంటే కమ్యూనికేట్ చేయగలవు. ఇవి ముఖ్యంగా బ్రీడింగ్ లేదా ఏదైనా స్ట్రెస్ గా ఫీల్ అయిన టైంలో ఈ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ డిస్కస్ ఫిష్ల యొక్క ప్రత్యేకమైన విషయం ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాటి యొక్క ఆహారం కోసం వీటి యొక్క శరీరంపై మ్యూకస్ అంటే జిగురుగా ఉండే పదార్థాన్ని ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఈ మ్యూకస్ ని తిని ఆ పిల్లలు పెరుగుతాయి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరియు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ను కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూసిన మీకు థ్యాంక్స్ చెప్తూ బాయ్ అందరికి.